హలో. హలో, మేము ధరణి గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు ధరణి గారి సిస్టరే కదా? అవును. ధరణి మేడం 2 రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు. మెసేజ్ కూడా లేదు. సెల్ రింగ్ అవుతుంది, రెస్పాన్స్ లేదు. కొద్దిసేపటి క్రితం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగా? ఏమైందో నేను కనుక్కుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే. హలో మోహన్, నువ్వెక్కడున్నా అర్జెంటుగా రా. అక్క, 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 అక్క. అక్క, 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 ధరణి గారు, అక్క, ఏమండి? అక్క, ధరణి గారు, అక్క, అక్క, అక్క. సంథింగ్ హ్యాపెండ్. తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయి మల్లిక. వెళ్ళు. ధరణి గారు, ఏమండి? ధరణి గారు, ఒకసారి మాట్లాడండి. ఏమైందండి ధరణి గారు? ఏమండి? ఒకసారి మాట్లాడండి. ఏమండి ధరణి గారు? ఒకసారి మాట్లాడండి. ధరణి గారు, ఏమండి? ఏమండి? అన్ని భద్రంగానే ఉన్నాయి. మీ చిన్నక్క రేవతికి ఒకసారి ఫోన్ చేయి. అక్క, 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 ఏమైందక్క? నేనక్క, రేవతినక్క. అక్క, అక్క, నేను రేవతిని వచ్చానక్క. అక్క, ధరణి, చూడు, నేను రవీంద్రని వచ్చాను. ధరణి, రండి డాక్టర్, చూడండి. ఈవిడ డీప్ షాక్ గురైంది. ఏమైంది? అదే అర్థం కావడం లేదు డాక్టర్. కొంతకాలంగా ఈవిడ ఒంటరిగానే ఉంటుంది డాక్టర్. రాబరీ ఏమైనా జరిగిందా? అన్ని సేఫ్గానే ఉన్నాయి డాక్టర్. షాక్కి కారణం ఏంటో తెలియాలి. ప్రస్తుతం స్లీపింగ్ ఇంజెక్షన్ ఇస్తున్నాను. డీప్ స్లీప్లోకి వెళ్తుంది. తెలివి వచ్చిన తర్వాత నార్మల్ అవుతుందేమో చూద్దాం. ప్రాబ్లం ఏం లేదు కదా? నథింగ్ టు వరీ. ఆవిడ్ని ఒంటరిగా వదలకండి. అబ్జర్వ్ చేస్తూ నాకు ఫోన్లో వివరాలు చెప్పండి. అలాగే డాక్టర్. థ్యాంక్ గాడ్. ధరణి షాక్లోకి వెళ్ళింది. ఇంకేమైనా జరుగుంటే ఈ రోజుల్లో అందమైన అమ్మాయిలు ఒంటరిగా జీవించడం కూడా ప్రమాదమే. అవును, అమ్మ చనిపోయాక ధరణి అక్క నిజంగానే ఒంటరిదైపోయింది. వీకెండ్స్ లోనైనా అట్లీస్ట్ 15 రోజులకోసారైనా కలుస్తూ ఉండాల్సిందే. ఇప్పుడు అనుకునే లాభం. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి. అఫీషియల్ గా కాకపోయినా అన్అఫీషియల్ గానైనా పోలీస్ హెల్ప్ తీసుకుంటే మంచిదేమో. నా క్లాస్మేట్ ఇక్కడే ఎస్ఐగా పనిచేస్తున్నాడు. వాడి హెల్ప్ తీసుకోవచ్చు. ధరణి కుటుంబం తెలివిగా వ్యవహరించింది. అన్అఫీషియల్గానైనా పోలీసులను ఆశ్రయించింది. వారి సమస్యకు పోలీసులు పరిష్కారం చూపగలరని నమ్మింది. వారి నమ్మకం సమస్యకు పరిష్కారం చూపిందా?
హాయ్ హాయ్ రవీంద్ర. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా వైఫ్, నా మరదలు మల్లిక, మోహన్. హాయ్. ధర్ని అంటే మా వదిన. ఇప్పుడే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు. రా. ధర్ని గారిని చూస్తుంటే చాలా స్టబాన్గా కనిపిస్తున్నారు. అవును, ఎవరిని నమ్మదు. ఒక్క అడుగు వేయాలంటే 100 కోణాల నుంచి ఆలోచిస్తుంది. అటువంటి ధర్ని ఈ సిచ్యువేషన్లో ఉండడం విచారకరం. ఒకసారి ధర్ని గారి రూమ్ చూడొచ్చా? వై నాట్? ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. మీరు వచ్చినప్పుడు ఆర్టికల్స్ అన్నీ ఇలాగే ఉన్నాయా? ఏమైనా మార్చారా? లేదు లేదు, మేమేం టచ్ చేయలేదు. ఓకే. ఒకే నెంబర్కి చాలాసార్లు ట్రై చేసినట్టుంది. الهاتف المتحرك الذي طلبته مغلق. يرجى الاتصال. ఇదేదో ఇంటర్నేషనల్ నెంబర్లా ఉంది. పేరేం లేదు. అన్నోన్ నెంబర్. ఎవరిదై ఉంటుంది? మే 25న 20 లక్షలు డ్రా చేశారు. 20 లక్షలా? అంత అవసరం ఏమొచ్చింది? మే 25న 20 లక్షలు డ్రా చేశారు. 20 లక్షలా? అంత అవసరం ఏమొచ్చింది? అటువంటిది ఏమైనా ఉంటే మాతో చెప్తుంది. ఇది గోల్డ్ రింగ్ బిల్ 1,05,000. ఏమండి, మా అక్క చేతికి రింగ్ ఉంది. ఇంతవరకు ఎవరు చూడలేదు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎవరు ఇచ్చుంటారు? గిఫ్ట్ అయితే బిల్ ఎందుకుంటుంది? ఒకవేళ అటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా మా మధ్య దాపరికాలు ఉండవు. అవును, ధరణి గుడ్డుగా ఫ్రెండ్షిప్ చేసే మనిషి కూడా కాదు. ఇప్పుడు పాయింట్ రింగ్ కాదు, ఆ 20 లక్షలు. ఆ అమౌంట్ టీం దగ్గరే ఉందా లేదంటే పోగొట్టుకుందా? ఒకవైపు విలువైన బహుమతి, మరోవైపు ఏమయ్యాయో తెలియని 20 లక్షలు. ఇవన్నీ తెలిసిన ధరణి షాక్లో ఉంది. మరి ఈ సస్పెన్స్ కి ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? ఇది సెల్ఫ్ డ్రా సార్. ఈ అమౌంట్ డ్రా చేసినప్పుడు ధరణితో పాటు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఆమె ఒంటరిగానే వచ్చారు. అప్పటికే అడిగాను ఇంత పెద్ద అమౌంట్ ఎందుకు డ్రా చేస్తున్నారు అని. ఆ, ఏమన్నారు? అవసరపడింది అన్నారు సార్.
ఇమ్మీడియట్ సీసీ చూడాలి. అలాగే సార్. సార్ ఈమెవరు? ఈమె అడ్రస్ ఏమైనా దొరుకుతుందా? సారీ సార్, మాకు తెలియదు. సార్ 1 మినిట్ సార్. 1 లాక్ అబోవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక స్కీమ్ పెట్టాం సార్. వాళ్ళంతా ఈ కూపన్స్లో వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ రిసిప్ట్ నెంబర్లు రాస్తారు. వాటిల్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం సార్. బిందు. ఎస్ఆర్ నగర్, ఎంఎం కాలనీ, గ్రీన్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 306. బిందు కొన్న గోల్డ్ రింగ్ ధరణి దగ్గర ఎందుకుంది? ఆ డొంక కదలాలంటే ఈ తీగ దొరకాలి. మరి బిందు దొరికిందా? చా ఎవరు కావాలండి? ఈ ఇంట్లో బిందు అని ఉంటారు. బయటికి వెళ్ళారా? వారం క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వారం క్రితం అవును, ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ముంబై ట్రాన్స్ఫర్ అయిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పారండి. ఆమెతో పాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసా? తను ఒక్కతే ఉండేది సార్. ఒకసారి ఇల్లు చూడొచ్చా? ఇల్లు అయితే అంతా ఖాళీగానే ఉంది. మీరు చూస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. మే 23వ తారీఖున ₹1,00,000 డ్రా చేసింది. మే 24న రింగ్ పర్చేస్ చేసింది. మే 25వ తారీఖు ధరణి తన అకౌంట్లో నుంచి 20 లక్షలు విత్డ్రా చేసింది. ఈ మూడింటికి ఏమైనా లింక్ ఉండి ఉంటుందా? ట్రై చేస్తే ఏమైనా క్లూ దొరకచ్చు. ఖాళీ గదిలో పోలీసు పరిశోధన. కొండను తవ్వి ఎలుకను పట్టినట్ట, లేక ఎలుక సాయంతో కొండను తవ్వే ప్రయత్నం? బంగళా పెద్దదైన తాళం చిన్నదే ఉంటుంది. ఇక్కడ దొరికిన ఏటీఎం రసీదు కేసు రహస్యాన్ని తెరిచింది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ అకౌంట్ డీటెయిల్స్ కావాలి సార్. జస్ట్ ఎ మినిట్. Get me the printout. ఈ అసలు పేరు యామినీనా? మే 25 నుంచి 27 వరకు 3 సార్లు 3 లక్షల చొప్పున 9 లక్షలు డిపాజిట్ అయ్యాయి. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ నెంబర్కే జరిగాయి. సార్, ఈ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కావాలి సార్. ఓకే, ష్యూర్. ఈ అకౌంట్ హోల్డర్ పేరు ఇమ్రాన్. ఇమ్రానా? హూ ఈజ్ ఇమ్రాన్? హూ ఈజ్ బిందు యామిని? వీళ్ళిద్దరికీ ధరణికి ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ 2 పేర్లతో ఏ నంబరు లేదే. ఇదిగోండి ధరణి ఫోన్ కాల్ లిస్ట్.
28 నుంచి అన్నోన్ నెంబర్కి తప్ప మరో నెంబర్కి కాల్ చేయలేదు. అంతకుముందు ఎక్కువగా కాల్ డ్యూరేషన్ రికార్డ్ అయిన నెంబర్ ఇమ్మియా. ఇమ్మి అంటే ఇమ్రాన్ నెంబరా? الهاتف المتحرك الذي طلبته مغلق. చా, ఈ నెంబర్ పనిచేయట్లేదు. ఒక నెంబర్ పనిచేయకపోయినా అన్నిసార్లు ట్రై చేస్తుంది అంటే ఆ వ్యక్తి మీద అంత నమ్మకం ఉందని అర్థం. ఈ చిక్కుముళ్ళన్నీ ఓపెన్ కావాలంటే ముందు ధరణి షాక్ నుంచి బయటికి రావాలి. హాయ్ ఇమ్రాన్, హౌ ఆర్ యూ? హాయ్ ఇమ్రాన్, హౌ ఆర్ యూ? హాయ్ ఇమ్రాన్. హాయ్ ఇమ్రాన్. ఇమ్రాన్, 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 హాయ్ ఇమ్రాన్. ధరణి గారు, ధరణి గారు, వాట్ హ్యాపెన్? ధరణి గారు, వాట్ హ్యాపెన్ టు యు? ధరణి గారు, వదులు. ధరణి గారు, ధరణి గారు, ధరణి గారు, ఏమైంది మీకు? ధరణి గారు, వాట్ హ్యాపెన్? ధరణి గారు, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. నిదానంగా ఆలోచించి ఏం జరిగిందో చెప్పగలరా? నాన్నగారు అర్థాంతరంగా గుండెపోటుతో మరణించారు. అప్పటికి రేవతి, మల్లిక, తమ్ముడు శ్రావణ్ అందరూ చిన్నవాళ్ళు. అమ్మ అంత తెలివైంది కాదు. నేను చిన్నదాన్నే అయినా ఇంటికి పెద్దదాన్ని కావటం వలన బాధ్యత తీసుకున్నాను. ఆ బాధ్యతతో నా వయసుని, నా మనసుని సమాధానపరిచాను. వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ కాలదన్నాను. సమస్యలన్నీ తీరిపోయాయి అనుకుంటే నాకు నేనే సమస్యగా మిగిలిపోయాను. అమ్మ పోయిన తర్వాత నేను ఒంటరిదాన్ని అయిపోయాను. వచ్చే సంబంధాలన్నీ రెండో పెళ్లి వాళ్ళవే వస్తున్నాయి. అలాంటి సమయంలో నా ఒంటరి జీవితానికి దొరికిన తోడే ఇమ్రాన్. పేరు ఇమ్రాన్, ఏజ్ 35, ప్రొఫెషన్ బిజినెస్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు చాట్? ఎస్. హిపోక్రటిక్ పరిచయాలు, ఫార్మాలిటీస్ అవసరం అనుకుంటున్నారా? నాట్ నెసెసరీ. థ్యాంక్స్. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనీ. అందుకే ఇండియా నుంచి సౌదీ వచ్చాను. కానీ ఇప్పుడే తెలుస్తుంది
మనిషికి ముఖ్యమైనది మనీ కాదు, తోడు అని. ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తుంది ఒంటరితనాన్ని మించిన శిక్ష లేదని. ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. థ్యాంక్స్. మీ ఫోటో చూడగానే ఇంప్రెస్ అయ్యాను. మరి మీరు? సూటిగా మాట్లాడే వాళ్ళని నేను లైక్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హాయ్ ఇమ్ము. యునో, నా పేరుని ఇంత అందంగా పిలిచిందే నువ్వే. థ్యాంక్ యూ. ధరణి నీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నోవెల్స్, సినిమాల్లో హీరోయిన్లకి నీలాంటి వాళ్లే స్ఫూర్తి అనిపించింది. యు నో వన్ థింగ్, నువ్వు చాలా బాగా మాట్లాడతావు. కానీ నీతో ఎంత మాట్లాడినా తనివి తీరడం లేదు. అందుకే ఇండియా వద్దాం అనుకుంటున్నాను. నాతో మాట్లాడడానికా? యా. రియల్లీ? హలో. హలో. సారీ, 1 minute లేట్ అయ్యాను. ఇట్స్ ఆల్ రైట్. ఒక విషయం అడగనా? దానికి అనుమతి ఎందుకు? ఎంత ఇష్టం ఉన్నా ఎల్లో బ్లేజర్ వేసుకోవడానికి చాలా మంది మొహమాట పడతారు. నేను మొహమాటంతో ఏ పని చేయను. ఒకవేళ నాకు ఈ కలర్ నచ్చలేదంటే? ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకున్నప్పుడే ఆ బంధం దృఢంగా ఉంటుందని నమ్ముతాను, అంటాను. నీ దగ్గర ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో కోచింగ్ తీసుకోవాలి. యువర్ వెల్కమ్. ధరణి, నీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. నాకు ఇదివరకే పెళ్ళయింది. డైవర్స్ కూడా అయింది. కారణం, ఆమెకి నాకంటే నా డబ్బే ముఖ్యం. తట్టుకోలేకపోయాను, సర్దుకోలేకపోయాను. అందుకే విడిపోయాం. ఇప్పుడు ఈ విషయాన్ని నీ దగ్గర దాచడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పాను. ఇప్పటికీ నీకు ఇష్టం ఉంటే కంటిన్యూ అవుదాం, లేదంటే నో ప్రాబ్లం. ఇక్కడే కట్ చేసుకుందాం. ఇంత నిజాయితీగా ఉండేవాళ్ళు రేర్గా ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు? లేట్ అయినా మనం కరెక్ట్గానే కలిసామని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇమ్ము. సారీ, నేను ఇంతవరకు నిప్పులో ఉన్నాను. పెళ్ళయ్యేంత వరకు అలాగే ఉండాలనుకుంటున్నాను. ఓకే, వాట్ నెక్స్ట్? ఇంతవరకు వచ్చాక ఇంకేముంది? నిన్ను తీసుకెళ్ళి మా చెల్లెలకి పరిచయం చేయటమే. లెట్స్ గో. పెళ్లికి ముహూర్తం పెట్టుకుని మీ వాళ్ళకి చెప్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఏ ముందే చెప్తే ఏమవుతుంది? ముందే చెప్తే నిన్ను నాతో పాటు సౌదీ రావడానికి ఒప్పుకుంటారా? పైగా నీ బ్రెయిన్ వాష్ చేస్తారు. అవును, అది నిజమే. నేను ఆ విషయమే ఆలోచించలేదు. పోనీ ఒక పని చేయకూడదు, మీ ఇంట్లో వాళ్ళకి నన్ను పరిచయం చేయి. నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. మనది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా ఫ్యామిలీలో అస్సలు ఒప్పుకోరు. టైం చూసి నీ గురించి గొప్పగా చెప్పి వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి.
అదిగో కనిపిస్తుందే, అదే మా బంగ్లా. ఇంటి వరకు తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళడం లేదంటే అర్థం చేసుకో. ఈ తొందరపాటు వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే, నో, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ ఎట్ ఎనీ కాస్ట్. నిన్ను వదులుకోలేను. ఐ అండర్స్టాండ్. థ్యాంక్స్. అనంతమైన సాగరాన్ని బిందువంత పున్నమి కదిలిస్తుంది. కరుడుగట్టిన మంచును చిటికడంత సెగ కరిగిస్తుంది. అలాగే మూడువారుతున్న మనసును ఒక ప్రేమ కదిలించింది. వేసారిన జీవితానికి ఒక నేస్తం తోడుగా నిలిచింది. గ్రీష్మంలో వసంతం ప్రవేశించింది. ధరణి జీవితంలోకి ఇమ్రాన్ ప్రవేశించాడు. నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచాడు. ఇమ్ము, నాకు సౌదీ రావటం ఇష్టం లేదు. సడన్గా ఇదేంటి? అదెలా కుదురుతుంది? నువ్వే అన్నావు కదా, మనిషికి మనీయే కాదు రిలేషన్స్ కూడా ముఖ్యమేనని. ఇప్పుడు మనం ఇండియా వదిలి అంత దూరం వెళ్ళటం అవసరమా? నువ్వు అక్కడ చేసే బిజినెస్ ఇక్కడ ప్లాన్ చేయలేమా? ప్లాన్ చేయొచ్చు, కాకపోతే దానికి 3 crores కావాలి. అందుకు 3 years ఆగాలి. 3 yearsా? నేను అంతకాలం ఆగలేను. మరో ఉపాయం లేదా? ఉంది. మా బిల్డింగ్ హైపోతికెట్ చేస్తే 1.5 crore వస్తుంది. అక్కడ నా సేవింగ్స్లో 1 crore ఉంది. ఇంకా ఆ 50 lakhs నేను ఇస్తాను. 20 lakhs రెడీగా ఉన్నాయి. 30 lakhs హోమ్ లోన్ పెడతాను. ఏయ్, నాకు పాలసీ ఉంది. నేను సొంతంగా సంపాదించాలి, దాన్నే పెట్టుబడిగా ఉపయోగించాలి. ఇన్నేళ్లుగా నువ్వెంతో కష్టపడి దాచుకున్న డబ్బుతో నేను వ్యాపారం చేస్తానని ఎలా అనుకున్నావు? ఇంకా నీది నాది ఏంటి? నీకు తెలుసుగా, నా పాలసీ విషయంలో నేను కాంప్రమైజ్ కానని. ప్లీజ్ 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 అలా అనుకో. ఏమో ఏం చేస్తావో నాకు తెలీదు. మన పెళ్లి ఇంకా లేట్ అవ్వటం నాకు ఇష్టం లేదు. పోనీ ఓ పంచి అప్పుగా తీసుకో. ఏదైనా ఒకటేగా, అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఆలోచిద్దాంలే. అలా అంటే కాదు, నేను 20 లక్షలు రెడీ చేస్తాను, నువ్వు వెంటనే వర్క్ స్టార్ట్ చేయి. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం కావాలి, ప్లీజ్. హాయ్, ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏంటి? గెస్. ఏమై ఉంటుంది? మక్క లాకెట్? కాదు. ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఓకే. చూడొద్దు, చూడకూడదు. వావ్! ఏంటిది? దాంతో ఏం పని? లెట్ మీ సీ. ఉఫ్. హ్మ్? 1,05,000. ఇంత కాస్ట్లీ? ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే వాక్చాతుర్యం, అన్నిటికీ మించి క్షణం కూడా ఇమ్రాన్ని వదలలేని స్థితి. అలాగని ఇండియాని కూడా వదిలి వెళ్ళలేని పరిస్థితి. ఎలాగైనా ఇమ్రాన్తో జీవితాన్ని పండించుకోవాలనుకుంది ధరణి. ఇమ్రాన్ కంటే ఏది ఎక్కువ కాదనుకుంది. తన జీవితంలో పొదుపు చేసిన 20 లక్షలు ఇవ్వాలనుకుంది. ఇదిగో 20 lakhs. యు ఆర్ సో స్వీట్. నీకు స్వీట్ కబురు. ఆగస్ట్ 15th మంచి ముహూర్తం అట, అదే కన్ఫర్మ్ చేశాను. ఓకే. సౌదీలో కంపెనీకి ఇక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి అన్నీ కుదిరాయి.
నేను సౌదీ వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. వారం రోజులా? అన్నట్టు మస్కట్ మీదుగా పని చూసుకుని సౌదీ చేరతాను. ఈ 2 రోజులు నా సెల్ పనిచేయదు. నా వేరే నెంబర్ నోట్ చేసుకో. ఓకే, లెట్స్ గో. ఓకే. జీవితంలో ఎవరిని నమ్మని ధరణి తన జీవితం ఇమ్రానే అని నమ్మి అతని ఫోన్ కోసం 1000 కళ్ళతో 2 రోజులుగా ఎదురు చూసింది. రెండు రోజుల తర్వాత ఇమ్రాన్ ఫోన్ పనిచేయకపోయినా ఇమ్రాన్ పైన నమ్మకంతోనే ఎదురు చూసింది. ఏమైంది? తన ఫోన్ పనిచేయట్లేదు, చాటింగ్లో కూడా రావట్లేదు. ఏమై ఉంటుంది? ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ ఇంటికి వెళ్తే అదిగో కనిపిస్తుంది, అదే మా బంగ్లా. ఎవరు కావాలమ్మా? ఇమ్రాన్ ఫ్రెండ్ నండి. ఇమ్రానా? ఇమ్రాన్ ఎవరమ్మా? ఈయనెవరో మాకు తెలియదమ్మా. మీరు ఇంట్లోకి కొత్తగా వచ్చారా? ఇది మా సొంత ఇల్లమ్మా. 40 ఏళ్లుగా మేము ఇక్కడే ఉంటున్నాం. నువ్వు పొరపాటు పడ్డావేమోనమ్మా. ఈ పక్కన ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరమ్మా ఇక్కడ. కనికట్టు క్షణంలో కలిగించే భ్రమ, ప్రేమకట్టు జీవితాన్నే ముంచేసే భ్రమ. మోడువారుతున్న జీవితానికి పచ్చని చిగురులా కనిపించే ఇమ్రాన్ మోసగాడా? ఆచితూచి అడిగేసే ధరణి తప్పుటడుగు వేసిందా? 20 లక్షలతో బయలుదేరిన ఇమ్రాన్ తిరిగి వచ్చాడా? అసలేం జరిగింది? ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ ఎట్ ఎనీ కాస్ట్. ఇన్నేళ్లుగా నువ్వెంతో కష్టపడి దాచుకున్న డబ్బుతో నేను వ్యాపారం చేస్తానని ఎలా అనుకున్నావు? ఇంకా నీది నాది ఏంటి? ఇమ్రానా? ఇమ్రాన్ ఎవరమ్మా? డోంట్ వర్రీ, వాడెక్కడికి తప్పించుకోలేడు. మీరు దేనికి ఎగ్జైట్ అవ్వకూడదు. అలాగే డాక్టర్. వస్తాను సార్. ఓకే. ధరణి గారు, ఇమ్రాన్ ఫోటో ఏమైనా ఉందా?
ఉంది. ఇమ్రాన్ తరపు నుంచి మీకు ఎవరైనా తెలుసా? లేదు, ఇంకెవ్వరూ తెలీదు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? ఈమె నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. వాట్? అవును, మేమంతా చాటింగ్ ఫ్రెండ్స్. మా పర్సనల్ విషయాలు కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. చాట్ బుక్లో కూడా విమెన్స్ లైక్ మైండ్ క్లబ్ మెంబర్స్ని ప్రతి నెల ఫస్ట్ ఫ్రైడే కలుసుకుంటాం. ఎక్కడా? స్టేయింగ్ కి షాపింగ్ కి పేరు బిందు, అఫీషియల్ బ్యాంకింగ్ కి యామిని, చాట్ బుక్ లో పేరు అంజలి. ఇలా ఎంతమందిని మోసం చేస్తావు? ఆ ఇమ్రాన్కి నీకేంటి సంబంధం? చెప్తావా చెప్పించమంటావా? చెప్తాను సార్. ఆ ధర్ని గురించి తెలుసుకున్న పర్సనల్ డీటెయిల్స్ సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? ఏంటి అలా చూస్తున్నా? ఎలా ఉంది? రసగుల్లాలా ఉంది. కరెక్ట్. అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇలాంటి కొరకరాని కొయ్యల్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. లేదు, ధరణి చాలా టఫ్. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. తను ఎవరిని నమ్మదు. You don't worry. I will handle. ఏంటి ఏదో అర్జెంటుగా కలవాలన్నా? నాకు అర్జెంట్గా 1 lakh క్యాష్ కావాలి. ఈ అసైన్మెంట్లో ఇప్పటికే చాలా ఖర్చు అయింది. మళ్ళీ 1,00,000 అంటున్నావు? మనకి 20 లక్షలు రాబోతున్నాయి. అందుకే ఈ 1,00,000 ఎరా. ఏమైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నావా? అవును, గోల్డ్ రింగ్. సరే, అయితే అది ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ రింగ్లా ఉండాలి. అయినా నీకు ఇవన్నీ తెలియలే, నేనే రెడీ చేస్తాను. పాపం ఆ రింగ్ చూసుకునైనా కాలం గడిపేస్తుంది ఆ పిచ్చిది. Yes. సార్, ఎనీ ప్రోగ్రెస్? ఎస్ సార్. ఇమ్రాన్ వేరే పేరుతో మరో మ్యాట్రిమోనీలో లాగిన్ అయ్యాడు సార్. చెప్పు, నెక్స్ట్ టార్గెట్ ఎవరు? చెప్పు. అమ్మా, చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తాను. రాయ్. అమ్మాయికో పేరు, ఏరియాకో గెటప్. నీది ఒక జీవితమేనా?
ఇలా నమ్మించి ఎంతమందిని మోసం చేస్తావురా? సురేష్, ఏంటిదంతా? ఏంటి అంత ఫీల్ అయిపోతున్నా? వీడు నీకెప్పటి నుంచి పరిచయం ఏంటి? మేమిద్దరం 2 ఏళ్లుగా చాటింగ్ ఫ్రెండ్స్. 2 నెలల ఫ్రెండ్షిప్కే నేను ఇలా అయితే 2 ఏళ్ల ఫ్రెండ్షిప్ గ్రేట్. ఏమనిపించింది? వీడు నీకోసమే ప్రత్యేకంగా పుట్టినట్టు అనిపించిందా? ఇటువంటి మనిషి ప్రపంచంలో ఎక్కడా కనిపించడనిపించిందా? వీడు లేకపోతే జీవితమే వేస్ట్ అనిపించిందా? అనిపిస్తుంది. గోల్డ్ కంటే రోల్డ్ గోల్డే ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా. ఆ ఆకర్షణ నకిలీ అని తెలిసేలోపే అంతా అయిపోతుంది. లేదు, అలా జరగకూడదు. ఇలా ఎంత మందితో ఆడుకుంటావురా నీచుడా? సార్, వీడిని అరెస్ట్ చేయండి. జీవితాంతం వీడు లోపలే ఉండాలి. ఎన్ని కేసులున్నాయో అన్నీ పెట్టండి. వీడు మాత్రం బయటికి రాకూడదు, బయటికి రాకూడదు. తీసుకెళ్ళండి సార్, వెండి. రారా. వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపం ధరణి. అందుకే ఆమె మోసపోయినా వెనుకడుగు వేయలేదు. నేరానికి ఎదురు తిరిగింది. నేరస్తుల్ని కటకటాల వెనక్కి పంపింది. ఎంతోమంది జీవితాల్ని ఆ మోసగాడి నుంచి రక్షించింది. నిజంగానే ఐరన్ లేడీ అనిపించుకుంది. ఇదిగోండి ధరణి గారు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన అమౌంట్. థ్యాంక్స్, మీరు చాలా కష్టపడ్డారు. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. కానీ అందరూ మీలాగే ఉంటే మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును, ఎంతో ధైర్యంతో స్థైర్యంతో మీరు ప్రవర్తించబట్టే వాడు తప్పులు చేశాడు. మాకు క్లూలు దొరికాయి. ఎంతోమంది జీవితాలు సేవ్ అయ్యాయి. గ్రీట్ ఎవ్రీవన్, ట్రస్ట్ నో వన్. ఎవరిని నమ్మకపోతే జీవితం సాగేదెలా? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఇది కామన్ సెన్స్కి సంబంధించిన ప్రశ్న. ఇంటర్నెట్ వెబ్సైట్లు జీవితంలో భాగమే, కానీ అవే జీవితం కాకూడదు. నెటిజన్లు అంటే ప్రపంచ పౌరులు కాదు. నెటిజన్ అంటే వలలో జనాలను తెలుసుకోవాలి. ప్రతి కదలిక అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ప్రమాదం అని తెలుసుకోవాలి. అపరిచితులతో చాటింగ్ చేయకూడదు. తెలియని వారి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు కన్ఫర్మ్ చేయకూడదు. మీకు మీరే పోలీస్ కావాలి. మార్పుకు మీరే నాంది కావాలి. గుర్తుంచుకోండి, నేరాలకి దూరంగా పారిపోలేం. నేరాలకి వ్యతిరేకంగానే పోరాడగలం. అందుకు అప్రమత్తులు చేసేదే పోలీస్ డైరీ. మరో రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.